వరుస దొంగతనాలతో ఆ గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి వేళల్లో ఇండ్లలోకి చొరబడి గుర్తు తెలియని దొంగలు అందిన కాడికి దోచుకెళ్లడంతో ఆ గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. తమ గ్రామంలో పోలీసులు గస్తీ మరింత పెంచి దొంగల బారి నుండి తమను కాపాడాలని గ్రామ ప్రజలు పోలీసులను కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. గత నెల 19వ తేదీన గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దొంగలు బీరువాలో దాచి ఉంచిన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లిన ఘటన మరవక ముందే తాజాగా బుధవారం అర్ధరాత్రి దాటాక అదే గ్రామానికి చెందిన రాచర్ల రాంబాబు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని దొంగలు 2 బీరువాలలో ఉన్న బట్టలను చిందరవందరగా పడవేసి బీరువాలో దాచి ఉంచిన 20,000 రూపాయల నగదుతో పాటు బాధితుని సెల్ ఫోన్ను సహితం ఎత్తుకువెళ్లారు. ఉదయాన్నే నిద్రలేచిన బాధితుడు పరిస్థితిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారాన్ని చేరవేశాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎడపల్లి పోలీసులు బాధితుని వద్ద నుండి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పెట్టండి ఏమన్నా పోలీసులని పేరు రాంబాబు, ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామం. ప్రతినిత్యం ఎలా ఇంట్లో నిద్రిస్తాము, అలాగనే రోజువారీగా IPL మ్యాచ్ చూసేసి పండుకునేసరికంటే పొద్దున మా అమ్మ 4 o'clock లేచి నాన్న లేవు పెట్ట లేవు అంటే నిధులకి నన్ను లేపేసరికంటే మొత్తం వస్తువులను చిందర బిందరం పడి ఉన్నాయి. బీరువాలో చూసారంటే 20,000 రూపాయలు బీరువాలకి తీసేసుకొని సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇది కూడా పోలీసులు వచ్చి పంచనామా చేశారు. మరి దాని మీద కఠిన చర్య తీసుకోవాలని పోలీసు వాళ్ళకు కూడా నేను కోరుకుంటున్నాను.